చేసుకుంటున్నారా? ఈరోజు నీ జీవితంలో ఏదైనా కరువుందా? అయితే ఆ కరువుని దేవుడు నూరింతల ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. నమ్ముతున్నావా? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 26 అధ్యాయంలో అక్కడ ఇస్సాకు గారు మనకు కనిపిస్తారు. ఇస్సాకు గారు అబ్రహాం గారు ఉన్న కాలంలో ఒక కరువొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇస్సాకు గారి కాలంలో కరువొచ్చినప్పుడు దేవుడు ఇస్సాకు గారితో మాట్లాడుతున్నారు. 26 అధ్యాయం 2 వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. సో, ఇక్కడ చూస్తున్నాం కదా! కరువొచ్చింది. అయితే ఇక్కడ ఇస్సాకు గారు కరువొచ్చింది కదా! ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాము అని అనుకున్నారు. కానీ అక్కడ దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకు గారితో మాట్లాడుతున్నారు. "నువ్వు కరువొచ్చింది కదా! నువ్వు వెళ్ళిపోవద్దు. నీ ద్వారా నేను నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాను. నిన్ను ఆశీర్వదించబోతున్నాను" అని దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకు గారితో మాట్లాడారు. మరి దేవుడు చెప్పడం ద్వారా దేవుడి మాటకు విధేయత చూపించి ఇస్సాకు గారు అదే దేశంలో ఉన్నారు. ఆ కరువు కాలంలోనే పొలాన్ని దున్ని విత్తనాలు వేయడం ద్వారా అదే అధ్యాయం 12 వచనంలో మనం చూస్తున్నాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఆమేన్. ఇక్కడ చూస్తున్నాం కదా! దేవుడి మాటకు విధేయత చూపించడం ద్వారా, దేవుడు చెప్పినట్లుగా ఆ దేశంలోనే ఉండి, మరి పొలం దున్ని విత్తనం వేయడం ద్వారా, ఆ కరువు కాలంలోనే దేవుడు నూరంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదం ద్వారా అక్కడున్న వారందరికంటే కూడా గొప్పవాడిగా దేవుడు ఇస్సాకుని చేశాడు. ఇక్కడ ఇస్సాకు కరువున్న ప్రాంతంలో కూడా నూరింతల ఆశీర్వాదం పొందాడంటే, గొప్పవాడుగా నిలువబడ్డాడంటే, ఇస్సాకు దేవుడి మాట విన్నాడు. కరువుంది కదా ఈ దేశంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాడు కానీ, దేవుడి మాట వినడం ద్వారా, దేవుని జీవితం, ప్రార్థన జీవితం కలిగి ఉండడం ద్వారా నూరింతల ఆశీర్వాదం పొందాడు. ఈరోజు ఈ మాట నీ జీవితంలో కూడా శాంతి అనే కరువుందా? డబ్బు అనే కరువుందా? ఉద్యోగం అనే కరువుందా? అప్పులనే కరువులో ఉన్నావా? మనశ్శాంతి లేదు అనే కరువులో ఉన్నావా? ఏ కరువులో ఉండి ఈ మాటలు వింటున్నావో నాకైతే తెలీదు. నువ్వు ఏ కరువులో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇస్సాకు వలె దేవుణ్ణి ప్రార్థించు. దేవుడి మాటకు విధేయత చూపించు. దేవా, ఇస్సాకు వలె నాకు కూడా నూరింతల ఆశీర్వాదం దయచేయి. నన్ను గొప్పవాడిగా, గొప్పదానిలాగా చెయ్యి అని వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ జీవితంలో కరువును తీసి నూరింతల ఆశీర్వాదాన్ని గొప్పవాడిగా దేవుడు నేను చేయబోతున్నాడు.